యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన వాక్య పాఠ్య భాగంలో నుంచి నేను చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు నన్ను బహుగా అభ్యంతరపరిచినవి. అవన్నీ కూడా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అన్నమాట. యేసు ప్రభు గారి దగ్గరికి యోహాను శిష్యులు వచ్చి యోహాను గారు అడుగుతున్నారు, రాబోయేవారు మీరేనా లేదంటే మరొకరి కోసం వేచి ఉండాలా అని చెప్పి అడిగినప్పుడు, అయ్యో యోహాన్ గారికి ఎందుకు ఆ అనుమానం వచ్చింది, అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని అనుకున్న తర్వాత ఆ శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు గారు చెప్పింది ఏంటంటే, దేవుని యొక్క రాజ్యంలోని అల్పులు ఎవరైనా ఉన్నారని అంటే యోహాన్ కంటే వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి అన్నారనమాట. అయ్యో యోహాను మరి అంత తక్కువ చేశారేంటి యేసయ్య? అయినా యోహాను ఎందుకు అసలు ఆ దేవుని విషయంలో అనుమానపడ్డాడు అని చెప్పి యేసయ్య చెప్తున్నాడు కదా, అక్కడ నా విషయమే అభ్యంతరపడిన వారు ధన్యులు అని చెప్పారు. అంతేకాకుండా అక్కడ యోహాను బాప్తిస్మ ఇచ్చేటప్పుడు యేసయ్యని నీ యొక్క చెప్పులు వారిని విప్పడానికైనా నేను సరిపడిన అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి కూడా యేసయ్య అంటే తెలుసు. అలాంటిదప్పుడు ఎందుకు ఈ విధంగా అనుమానపడ్డాడు, ఎందుకు అభ్యంతరపడ్డాడు, ఎందుకు బాధపడ్డాడు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటున్నాను అనమాట. అయితే యోహాన్ని ఏమాత్రం తక్కువ చేయాలని చెప్పి నాకు ఇష్టంగా అనిపించట్లేదు. యేసు ప్రభు గారు ఎందుకు ఆ విధంగా చెప్పారని చెప్పి ఆలోచిస్తూ ఉంటున్నాను అనమాట. సాయంకాల సమయంలో 1 గంట ముందు నేను ధ్యానం చేస్తున్న విషయాలు ఇవి. అయితే నేను ప్రార్థన చేసుకుని యేసయ్యని అడిగాను, ధ్యానించడం మొదలుపెట్టాను. ఆ ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిగా నేను అనుకున్నది ఏంటంటే, సరే యోహాను గారు అనుమానపడ్డారేమో, లేదా తనకున్న కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి ఒక విధంగా బాధపడ్డారేమో అని చెప్పి అనుకుంటా ఈ విధంగా నేను వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాను. నా ఆలోచన అదే ఏంటంటే, పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నారు. ఆయన సువార్త ప్రకటించడం బట్టి మరలా చెప్పుదును ఆనందించుడి, రిజాయిస్ అగైన్, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పాడు పౌలు భక్తుడు. అయితే అతను విడిపించబడ్డారు. తర్వాత యోసేపుని చూసినట్లయితే చెరసాలలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా అతను చేయగలిగిన అన్ని చేశారు, కానీ అనుమానం అన్నది ఇటువంటి స్టోరీలు చూడలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే పేతురు చెరసాలలో ఉన్నాడు, విడిపించబడ్డాడు అని చెప్పి మనం చూసామన్నమాట. అయితే వీరెవరు కూడా అనుమానించినట్టుగా ఇటువంటి పరిస్థితులు మనకు కనబడతలేదు. షడ్రక్ మేషక్ దానియేలు అబేద్నెగోలు మనం చూసినప్పుడు, ఆ షడ్రక్ మేషక్ దానియేలు అబేద్నెగోలు నరకంలోనికి వెళ్ళినా పర్లే, ఆ చెరసాల్లో ఆ అగ్నిలోనికి వెళ్ళిపోయినా కూడా పర్వాలేదు, కానీ మేము మటుకు దేవుడు యేసయ్య తానే స్వయాన్ని వచ్చి దేవుడని రుజువుపరుచుకోవాల్సిన అవసరం లేదు, మేము చనిపోయినా పర్లేదు, కాలిపోయినా పర్లేదని అంత నమ్మకం, అంత విశ్వాసం యోహాన్ గారికి లేదా? పౌలు భక్తుడు అక్కడ చెరసాల్లో పాటలు పాడితే బంధకాలు తెగిపోయినాయి, అంత భక్తి మరి యోహాన్ గారికి లేదని అంటారా? మరి యేసుప్రభు గారే చెప్తున్నారు, ఏమని చెప్తున్నారని అంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరూ కూడా లేరు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అప్పుడే ఆ విధంగా చెప్పి, ఏం చూడడానికి వెళ్ళారు మీరు అడవిలోని, నలిగిన రెల్లునా లేకపోతే ఏం చూడడానికని? ఈ విషయం అలాగే అట్టే పెట్టి ఒక చిన్న మాట చెప్పినామండి. యోహాను ఎక్కడ ఉంటే అక్కడికి జనాలందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళారనమాట. ఎందుకు అని అంటే అతను గొప్ప వస్త్రధారణ గురించి కాదు, అతని యొక్క చాతుర్యం ఏమి కూడా కాదు, ఏం చూడడానికి వెళ్ళారని వేసి అడుగుతున్నారు కదా. అలాగా మనము దేవునితో గొప్ప సంబంధం కలిగి ఉంటే, సహవాసం కలిగి ఉంటే, నువ్వు అడవిలో ఉన్నా సరే నీ దగ్గరికి జన సమూహాలు పరిగెట్టుకొని వస్తారు. నువ్వు ఎక్కడున్నా సరే నీ దగ్గరికి సహాయం కానీ జనాలందరూ కూడా నిన్ను వెతికి దీపం వెలిగించి పైన పెడతారు కానీ కింద పెట్టరు. నువ్వు అడవుల్లో ఉన్నా సరే, చెరసాల్లో ఉన్న పరిస్థితి ఇదండి, నేను కింద ఉన్నాను, లేకపోతే నేను ఎవరికి కనబడిన ప్రదేశంలో ఉన్నాను, మా ఇంట్లోనే ఉన్నాను, కానీ అందరికీ నేనంటే అంత సరిగ్గా తెలియదు అని. నువ్వెక్కడ అడవి జీవితం జీవించినప్పటికీ కూడా నీ దగ్గరికి ప్రజలు పరిగెట్టుకొని రావాలంటే దేవునితో నువ్వు కలిసి ఉండాలి. ఈ విషయాన్ని అలా పక్కన పెట్టేసి మనం మన స్టోరీలోనికి వద్దాం.
మరి ఎందుకు అంత గొప్ప భక్తి చేసి పుట్టినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకొని పుట్టిన వాళ్ళు ఎవరు మనం చూడలేదు. అంత గొప్ప వ్యక్తి ఏం జరిగింది అని చెప్పి నేను ఇలా కంపేర్ చేస్తా ఉన్నాను అనమాట. ఇప్పుడు యోహానుకి విశ్వాసం లేదు, అవిశ్వాసం అంటారా లేదా అపనమ్మకం అంటారా, నమ్మిక లేదు అని అంటారా? ఫ్యాక్ట్ వేరు, ట్రూత్ వేరు. ఫ్యాక్ట్ అన్నది ఏంటంటే వాస్తవం. ఇక్కడ అగ్నిలో కాలిపోతారు అన్నది వాస్తవం, షడ్రక్ మేషక్ దానియేలు అబేద్నెగోలు. బట్ ట్రూత్ ఏంటంటే, సత్యం ఏంటంటే వారు ఏది నమ్ముతున్నారో అదే సత్యము. అందుకే సంఘటన అయిన తర్వాత కూడా అక్కడ సత్యము వారిని స్వతంత్రులుగా చేసింది. వారు నమ్మిందే వారు స్వతంత్రులుగా చేసింది. అక్కడ చనిపోతారు, కాలిపోతారు అనే వాస్తవంలో ఏదైతే ఉందో అది అసత్యమైంది. మరి ఇటువంటి విధంగా ఆ ట్రూత్, సత్యం ఏదైతే ఉందో, నమ్మిక ఏదైతే ఉందో, యోహాను గారు ఆ విధంగా నమ్మిక ఉంచలేకపోయారంటారా? ఇప్పుడు ఇవన్నీ నేను ఆలోచించి యోహాను గారు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నానండి. నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను ఏదో గొప్ప విద్యావంతుడినని కానీ ఈ విధంగా బైబిల్ స్టడీ చేసి నా హిస్టరీ అంతా చెప్పడం నాకు అంత ఇష్టం లేదు. కానీ ప్రజెంట్ అయితే నేను గొప్పవాడిని అని నేను చెప్పుకోవట్లేదు. కానీ ప్రభువా, నాకు వాక్యం తెలియదు ప్రభువా. నాకు దయచేసి యోహాను గారిని, పౌలు గారితోని, అలాగే యేసేపుతోని, అదేవిధంగా ఎవరు పేతురు గారితోని, షడ్రక్ మేషక్ దానియేలు అబేద్నెగో గారితో, వీళ్ళందరితో పోల్చకుండా యోహాను గారి వైపే చూడగలిగేటట్టు నాకు సహాయం దయచేయండి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే నాకు వాక్యం తెలియకుండా నేను యోహాను గారిని తక్కువ చేయడం ఇష్టం లేదు ప్రభు. ఎందుకంటే ఆ వచనాలను నేను చదువుకున్నప్పుడు ఆ కిందే యేసుప్రభు గారు ఏం చేస్తున్నారంటే, యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరని పొగుడుతున్నారు. అంటే ఒకసారి పొగిడేసి వాళ్ళ శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత తిట్టేసే రకమా యేసుప్రభు గారు? ఆయన పరలోక రాజ్యంలో యోహాను కంటే తక్కువైన వాళ్ళు ఎవరన్నా తక్కువగా ఉన్నారంటే దేవుని రాజ్యంలోని, యోహాను కంటే వాళ్ళు గొప్పవారు అన్నారంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా యేసయ్య మాట్లాడాడు అంటారా? లేదు కదా. ఆ కింద వచనాల్లో కూడా నేను చదివితే ఏమని ఉన్నదని అంటే, యోహాను గారు దయ్యం పట్టిన వాళ్ళు అంటారు మీరు, ఎందుకంటే తినకుండా ఉన్నాడు, తాకకుండా ఉన్నాడు అని చెప్పి. అదేవిధంగా మనిషి కుమారుని నన్నైతే పాపులతోని సుంకలతోని తింటున్నాను ఇవన్నీ చెప్పి అంటున్నానని నన్ను వేరే విధంగా మీరు చెప్తా ఉంటున్నారు. అతను దయ్యం పెట్టినోడు అని చెప్పి నన్ను తిండిపోతాను ఏదన్నా అక్కడ చదువుతూ ఉంటుంటే యోహాన్ని యేసుప్రభు గారు వెనక్కి వేసుకుని రావడం నేను చూస్తూ ఉంటున్నాను. అక్కడ అయ్యో లేదని నేను ఆలోచిస్తుంది తప్పు ప్రభువా, నాతో మాట్లాడండి. మీరు యోహాన్ని వెనక్కి వేసుకొని వస్తున్నారు, ప్రవక్త అని చెప్తున్నారు, అతన్ని ప్రవక్త గురించి చెప్తున్నారు. ఏం చూడడానికి వెళ్ళారు? ప్రవక్తన అని చెప్పి అంటున్నారు ప్రభా. సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి నేను ప్రభువా నైనా ఇదిగో నాతో మాట్లాడండి, మీరు తెలియపరచండి అని చెప్పి నేను ప్రార్థన చేసుకుని అడిగినప్పుడు ఆ విధంగా నేను ప్రార్థన చేసుకున్నాను, అడిగాను దేవునికి. అడిగిన తర్వాత నేను ఒక్కొక్కటి కూడా నేను మళ్ళీ ధ్యానించడం, ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఒక్కొక్కటి కూడా దేవుడు నాకు తెలియపరిచాడు. నాకు దేవుడు తెలియపరిచింది మీకు తొందరగానే చెప్తాను. దానికన్నా ముందు ఒక చిన్న విషయం. నేను ఎక్కువగా ఆండ్రూ ఓమెక్ గారి మెసేజెస్ వింటూ ఉంటాను. ఆయన నా స్పిరిచువల్ మెంటర్ అనమాట. మీరందరూ కూడా ఆయన వాక్యాలు వినొచ్చు, మంచివి. అయితే ఆయన చెప్పిన ఆలోచన ఒకటి ఏంటంటే, యోహాను గారికి, యేసుప్రభు గారికి ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే, అంటే స్పెషల్ కోడ్ అనమాట, సీక్రెట్ కోడ్. అదేంటంటే యేసుప్రభు గారు వెంటనే తోమాకు అనుమానం తీర్చారు. ఓకే, తోమాకి అనుమానం తీర్చారు. అలాగే అనుమానం ఉన్న వాళ్ళకి యేసయ్య ఎవరికన్నా అనుమానం తీర్చుతారు అని చెప్పి ఈ విధంగా యోహాను కూడా అనుమానం తీర్చేలాగా లేదు నేనే అని చెప్పండి అని చెప్పి అనట్లేదు అక్కడ. నేను ఒకసారి ఆలోచిస్తే ఒకసారి కొద్దిగా బాధ కలిగిన విషయం ఏంటంటే, నేను అనుకున్నది ప్రభువా యోహాను నువ్వా లేకపోతే వేరే వాళ్ళ ఛాలెంజ్ చేస్తున్నట్టుంది ప్రభువా, ఇంకొకరు ఎవరన్నా లేకపోతే నువ్వైతే ఏమన్నా చేసి చూపించు అన్న టైప్లో. అది కూడా అక్కడ మనం చదివినట్లయితే ఆ అధ్యాయంలోని ఆ సంగతులన్నీ కూడా శిష్యులు చెప్పిన తర్వాత యోహాను పంపిస్తాడు. అది గుర్తుంచుకోండి.
అంటే అద్భుతాలు ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి, ఈ విధంగా పరిస్థితులు ఉంటున్నాయని చెప్పి యోహాన్ శిష్యులు వచ్చి యోహానుకు చెప్పిన తర్వాత పంపించి మళ్ళీ అడుగుతారు, మేము వేరే వారి కోసం వేచి ఉండాలి, నువ్వేనా అని చెప్పి. కష్టాలను బట్టి అలా అంటారా అని చెప్పి అనుకున్నప్పుడు ఆండ్రూ వామ్మెక్ గారు ఏం చెప్పారంటే, యేసుప్రభు గారికి యోహాన్ గారికి ఒక స్పెషల్ కోడ్ ఉంది. అదేంటంటే యోహాన్ గారికి ఆయన నేరుగా ఆన్సర్ చెప్పలేదు, కానీ అక్కడ గుడ్డివారు బాగు చేయబడ్డారు, కుంటివాళ్ళు బాగు చేయబడ్డారు, అనేక స్వస్థతలు అప్పటికప్పుడు వారి కళ్ళ ముందు చేసి ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా వెళ్ళి యోహాన్ గారికి చెప్పండి అని అంటే, వాక్యం ద్వారా యోహాన్ గారితో యేసయ్య మాట్లాడారు. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, దయాలు వెళ్ళిపోతున్నాయి, అపవిత్రాత్మలు వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ అని అంటే విడుదల కలిగించే మెస్సేజ్ ఇతనే అని చెప్పి యోహాన్ గారికి అర్థమైపోద్ది ఇక్కడ ఏం చూస్తాయి అన్నీ కూడా. అంటే వాక్యాన్ని బట్టి వారు సంభాషించుకుంటున్నారు, వారి స్నేహితులు కాబట్టి. స్నేహితులు అంటే చిన్నప్పుడు వారి తల్లిదండ్రుల గురించి నేను చెప్తా ఉంటున్నాను, ఆ విధంగా సంబోధించాను. అయితే వారు వాక్యం ద్వారా సంబోధించుకుంటున్నారు, స్పెషల్ కోడ్ అని చెప్పి ఆండ్రూ వామ్మెక్ గారు ఆ విధంగా చెప్పారనమాట. స్పెషల్ కోడ్ ద్వారా అంటే ఎలాగనంటే, ఇవన్నీ చూడగానే అతనికి వాక్యం జ్ఞాపకం వస్తుంది. వాక్యం జ్ఞాపకం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అతను తెలుసుకుంటాడు, రాబోయేవాడు నేనే అని చెప్పి ఆండ్రూ వామ్మెక్ గారు చెప్పారు. ఆ విధంగా యోహాను యొక్క విశ్వాసాన్ని బలపరిచారండి, దాంట్లో తప్పేం లేదు. కానీ అదేవిధంగా నేను ఆలోచిస్తూ ఉంటున్నాను, ఇంకా ఏమన్నా స్పెషల్ కోడ్ ఉందా, లేకపోతే ఏంటి అక్కడ ఎందుకు ఆ విధంగా కింద వచనాలు ఆ విధంగా ఉన్నాయి అంటే, నేను కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ పరలోకంలోకి వెళ్ళే చిన్నవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు, యోహాను భక్తుడు వచ్చి బాగా చిన్నవాడైపోతాడు అని అంటే, ఎందుకు ఇంత తక్కువగా అంత గొప్పవాడు ఇలాగ అవ్వడం ఎందుకు అనుమానించారు అని చెప్పి నేను ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇంకేమన్నా ఉందా అని నేను అనుకుంటే అప్పుడు చదవడం మొదలెట్టాను అనమాట. ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటున్నాను. ఎలాగనంటే, ఓహో అయితే ఒక విధంగా యోహాను గారు మనం కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా చేయాలనుకోండి, మనం ఏమని అడుగుతాం, ఎవరో ఏదో చెప్పారు, ఏదో చేస్తానన్నారు అని వాళ్ళ మాటలు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చేయమని మనం అడుగుతున్నాం, చేసి చూపిస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఆ మాటలు వాళ్ళు గుర్తు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి, ఎవరో ఏదో అన్నారులే, ఏదో చేస్తానన్నారులే, అది అనగానే వాళ్ళు గుర్తొచ్చి వాళ్ళు చేస్తారనమాట. ఆ విధంగా ఏదైనా కోడ్ లాంగ్వేజ్ అంటారా యోహాన్ గారికి, యేసయ్యకి? అక్కడ ఏమన్నా జరగవలసిన అద్భుతాలు కానీ వీటిలన్నిటి విషయంలోని యోహాను ఒక విధంగా ఎంకరేజ్ చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడా, రిక్వెస్ట్ చేస్తున్నాడా, కోరుతున్నాడా, లేదనంటే అక్కడ అద్భుతం జరగవలసిందని చెప్పి ఆ యొక్క ప్రవచనాల సందర్భంగా యోహాను ఏమన్నా మాట్లాడుతున్నాడా అని వెంటనే అప్పుడు యేసుప్రభు గారు ఇవన్నీ చేశారా? ఈ విధంగా వీరు కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుకున్నారు. సరే, అక్కడితో ఆపేద్దాం. మరి అలా అయితే కిందన ఎందుకు అల్పులు అవుతున్నారు, ఎందుకు ఈ విధంగా ఉన్నది, ఎందుకు ఏం జరుగుతుంది అని చెప్పి నేను మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఇదిగో తండ్రి, వారిని వీరిని పోల్చి చూడడం కాదు, ఎవరిని కాకుండా ప్రభువా నా సొంతగా అయా ఏ ఫిల్టర్ లేకుండా ఎవరో చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా కాకుండా నాతో మాట్లాడండి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను అనమాట. అప్పుడు సరే వాక్యం మళ్ళీ ఒకసారి చదువుదాం, ఆ వాక్యం చాలండి మనకి. ఎన్నో ఇంటర్నెట్ కానీ ఎన్నో పుస్తకాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఆండ్రూ వామ్మెక్ గారు ఏం చెప్తారనంటే, మన అసలైన టెక్స్ట్ బుక్ వాక్యమే, వాక్యం తర్వాత ఇంకేదన్నా అని చెప్తారనమాట. బైబిల్ కాలేజీలో కానీ థియాలజీ చదివేవారు కానీ అనేక మంది ఏం చేస్తారంటే, మొదట అనేక పుస్తకాలు చదివి ఈ ఫిల్టర్, ఈ థియాలజీ ప్రకారమా, సిస్టమేటిక్ థియాలజీ ప్రకారమా, కాల్వినిజమా, లేదా మార్టిన్ చెప్పే విధానమా, ఇటువంటి విధంగా ఆ ఫిల్టర్స్ పెట్టి చూసి కన్నా వాక్యం రూపంలో చదువుదాం, అక్కడ ఏం రాశారు అని చెప్పి ఆండ్రూ వామ్మెక్ గారు అదే చెప్తా ఉంటారు. వాక్యమే టెక్స్ట్ బుక్ అవ్వాలి మీకు అని చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను అనమాట. మొదట ఏం రాయబడింది అని అంటే, అక్కడ ఒక ఇశ్రాయేలీలు కూడా ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదే అని చెప్పి ఒక శతాధిపతి విషయం గురించి, ఒక అధికారి గురించి మాట్లాడుతూ ఉంటే, నేను ఒకరిని రమ్మంటే వెళ్తారు, పొమ్మంటే పోతారు, అతను ఆ విధంగా చెప్పి, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడిని కాదు ప్రభువా, నేను యోగ్యుడిని కాదు ప్రభువా, దయచేసి నా ఇంట్లోకి రావద్దు అని చెప్పి తాను తగ్గించుకుని మాట మాత్రం సెలవు అని అంటే, అబ్బా ఎంత విశ్వాసం నేను చూడలేదు కదా అని పైన విశ్వాసం గురించి రాశారు లోక గారు రాసేటప్పుడు.
తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే, యేసు ప్రభు గారు ఒక చిన్న బిడ్డను ముట్టినప్పుడు అతను చనిపోయిన వ్యక్తి లేచి ఉన్నప్పుడు యేసుక్రీస్తు నామములో వర్షం, కరెంట్ పోవడం ఇటువంటిది ఏం జరగకుండా ఉందని గాక, యేసుక్రీస్తు నామములో జరుగును గాక. ఆమేన్. వాతావరణం బాగాలేదు అందుకని చెప్తున్నాను. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు పాడిని ముట్టినప్పుడు ఆ చనిపోయిన బిడ్డ తిరిగి లేచినప్పుడు ఆ విధవరాలకి యేసయ్య అప్పచెప్పి ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా ఏమంటారంటే, గొప్ప ప్రవక్తని పంపించారు మనకి, దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క వాగ్దానం మన విషయంలో కనబడింది అని చెప్పి ఎంతగానో పొగుడుతూ ఉంటారనమాట. ఆ పొగిడిన తర్వాత ఈ స్టోరీ మనం చూస్తున్నాం. ఈ స్టోరీ జరిగిన తర్వాత కింద స్టోరీకి మనం వస్తే కనుక, యోహాను శిష్యులు వీళ్ళందరూ అయిన తర్వాత అక్కడ యేసుప్రభు గారు ఒకరి ఇంటికి వెళ్తే ఆమె యేసుప్రభు గారి యొక్క కాలుని అనాయింట్ చేస్తూ, నూనె రాస్తూ, అత్తరు పోస్తూ ఈ విధంగా చేస్తున్నప్పుడు అక్కడ పాప క్షమాపణ గురించో ప్రేమ గురించి మాట్లాడబడి ఉన్నది. ఇక్కడ నేను కొంత దేవుడు నాకు క్లూ ఇచ్చాడు. ఓకే, ఇట్స్ జస్ట్ లైక్ ఎ శాండ్విచ్. ఎందుకంటే నేను ముందు చెప్పిన వాక్యాలన్నింటిలో కూడా యేసుప్రభు గారు ఏమన్నా ఒక అద్భుతం చేస్తే, ఒక విధంగా మాట్లాడితే, అక్కడ ఉన్న వారందరికీ కూడా అక్కడ ముందు వెనకతలు జరిగే వాటిలన్నిటికి కూడా ఒక విశ్వాసాన్ని, అద్భుతం చేసేవారికి, స్వస్థపరిచే వారితో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా స్వస్థపరచడం. యేసే ఎప్పుడు ఒకలాగా స్వస్థపరచలే. ఎందుకు అని అంటే, చుట్టుపక్కల ఉన్న వారికి అక్కడ కాంటెస్ట్ ప్రకారం వాళ్ళందరూ కూడా విశ్వాసం బలపడాలని అంటే, అక్కడ ముందు వెనకతలు ఏం జరిగిందో దాన్ని బట్టి ఒక్క అద్భుతంతో అందరినీ కలగలిపి గొప్పగా దేవుడు మాట్లాడగలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఉంటుందేమో స్టోరీ. చూద్దామని నేను పైన కింద ఇవన్నీ చదివినప్పుడు, ఇక్కడ పైన మనం ఏం చూసామని అంటే విశ్వాసం చూసాం, మధ్యలో మనం ప్రవక్త గురించి చూసాం. ఆ తర్వాత యేసయ్య కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారు, ప్రవక్త కంటే గొప్పవాడు అని చెప్పి ప్రవక్త గురించి మాట్లాడుతున్నారు. ఆ కింద ఏం చెప్పారని అంటే, శాస్త్రులు పరిసయ్యుల వీళ్ళ గురించి చెప్తా, పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకోవడానికి వెనకంజ వేసిన వాళ్ళు, అభ్యంతర పడినోళ్ళు ఏ యోహాను కాదండి. అభ్యంతర పడినోళ్ళు దేవుడు ఏం చేస్తున్నాడంటే వీరందరితో మాట్లాడుతున్నారు, మీరు పిల్లకాయలను పోలి ఉన్నారు అని చెప్పి, మీరు దేవుని విషయాల్లో అభ్యంతర పడుతూ ఉంటున్నారు అని చెప్పి మాట్లాడుతూ, యోహాను గురించి జ్ఞానమే జ్ఞానం బోధిస్తుంది. మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారు? యోహాను చూడడానికి వెళ్ళారా? ఈ విధంగా చేయడానికి వెళ్ళారా? అతను తాకుండా ఉన్నాడు కదా, అతను మంచివాడు కదా, అతను చెప్పిన అంత మీరు చేశారు కదా. అయితే మీరైతే మటుకు పరిసయ్యులు, అదేవిధంగా ధర్మశాస్త్రోపదేశకులు, మీరు మటుకు ఆ మాట వినలేదు మీరు అని చెప్పి ఈ విధంగా వారందరితో మాట్లాడుతూ ఉండి చేసి అప్పుడు ఏం చెప్తున్నారంటే, నా విషయమే అభ్యంతర పడొద్దని చెప్తున్నారు. ఆ కిందకు వచ్చేలోపు యోహాను గారిని చాలా పొగిడారు. స్త్రీలు కన్యవారిలో యోహాను అంటే గొప్పవాడు ఎవరు లేరని చెప్పారు. అతను తినడు తాగుడు అని చెప్పారు. ఈ విధంగా చెప్పిన తర్వాత అతన్ని కింద చూసినట్లయితే మనము అక్కడ పాపక్షమాపణ యేసయ్య ఇచ్చాడు ఆ స్త్రీ. ఈ స్టోరీస్ అన్నీ చూసామన్నమాట. ఇప్పుడు మనకి స్టోరీ ఎలా ఉందంటే, ఒక శాండ్విచ్ లాగా ఉంది. శాండ్విచ్ అంటే మీకు తెలియకపోతే, ఒక రొట్టె పైన కింద రొట్టె ఉండి మధ్యలోని ఒక మటన్, చికెన్ లేదనంటే కర్రీ ఇటువంటివన్నీ కూడా మధ్యలో కొన్ని పెట్టి టేస్ట్గా శాండ్విచ్ లాగా మనకి నెరేటర్ మనకి ఆ విషయాన్ని చూపిస్తున్నారు. యేసుప్రభు గారు కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతటిని కూడా ఆ విధంగా మనకు చూపిస్తూ ఉంటున్నారు అనమాట. ఇక్కడ చూసినట్లయితే యోహాను గారిని యేసయ్య ఏమాత్రం దించలేదండి, ఏమాత్రం తక్కువ చేయలేదండి. అక్కడ వీరందరినీ బాగు చేసి ఈ విధంగా చేసిన తర్వాత కింద యేసుప్రభు గారు అంటారు, జ్ఞానవంతులు జ్ఞానం గురించి జ్ఞానం కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు జ్ఞానం తెలుస్తుంది, నేనేం మాట్లాడుతున్నానో వారు తెలుసుకుంటారు అని చెప్పిన రకంగా చెప్పి ఆ విధంగా కింద మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు ట్రూత్ రివీల్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరిగిందని అంటే,
యోహాను గారు ఈ విధంగా అడిగినప్పుడు ఇవన్నీ చేసి పంపించిన తర్వాత యేసు ప్రభు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా యోహాను గారు చిన్నవాడు అవుతారు? ఏమాత్రం చిన్నవాడుగా చేయలేదు యేసయ్య. యేసయ్య ఏం చెప్తున్నాడంటే అక్కడ జ్ఞానం బోధిస్తున్నాడు అనమాట. నా మాట వినండి, ప్రవక్త ఉన్నాడు, మీకు ప్రవక్త మాట వినలేదు మీరు. నేను ప్రవక్త కన్నా గొప్పవాడిని, అతని కన్నా ముందు వచ్చిన వాడిని. అతని కన్నవారంటే కంటే గొప్ప లేరు, కానీ అతను నా కోసం వస్తాడు, అతను నా కోసం వస్తున్నాడు, నా మాట వినండి అని చెప్పి ముందు విశ్వాసం ఉంచండి దేవుని మీద అని చెప్తూ ప్రవక్తగా ఈ విధంగా చూపించి ఆ విధంగా కిందకు వచ్చేలోపు పాప క్షమాపణ అధికారం నా దగ్గర ఉందని చెప్పి, ఇంతకీ యోహాన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారని అంటే, యోహాన్ని యేసే ఏం చెప్పాడని అంటే, స్త్రీని కన్న వాళ్ళందరిలో కన్నా యోహాను అంటే గొప్పవాడు ఎవరు కూడా లేరండి. పరిశుద్ధాత్మతో గర్భం పుట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మను కలిగి ఉన్న అంత గొప్ప వ్యక్తి ఎవరు కూడా లేరు. కానీ రేపొద్దున పరలోక రాజ్యం లేకపోతే దేవుని రాజ్యంలోని అల్పుడైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే యోహాను కంటే ఏ విధంగా గొప్పవాడు అని అంటే, దేవుని రాజ్యంలో యోహాను యొక్క జీవితం అయితే తర్వాత కొద్ది ముగిసిపోతుంది. కానీ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ రాబోతున్నాడు, అందరిలోనికి రాబోతున్నాడు. ఇంకా నేను గొర్రెపిల్లైన నేను రక్తాన్ని చిందించి లోకపాప భారాలన్నీ మోసుకొని వెళ్ళడానికి గొప్ప యాగం జరుగుతుంది సిలువలోని. ఆ గొప్ప ప్రేమను, ఆ గొప్ప విశ్వాసమును, గొప్ప రక్షణను, ఆ దయా సంకల్పం భూమి పుట్టకముందు ఏదైతే ఆలోచించారో యేసయ్య పునాదులు వేయకముందే ఆ కార్యం నెరబోతుంది. అవన్నీ కూడా ఇప్పుడు చూసేవారు అందరూ కూడా ధన్యులు ఉంటారు. తర్వాత మీరందరూ కూడా ఆదరణకర్త పరిశుద్ధాత్మ అందరిలోనికి వస్తారు. మీరందరూ చాలా గొప్పవారు. ఆదరణకర్త మీకు తోడు ఉంటాడు, పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు, యేసయ్య మీకు ఉంటాడు, యేసయ్య శిలువ క్షమాపణ మీకు ఉంది. ఇంతవరకు మిమ్మల్ని ఈ కృపాకాలానికి ఏలడానికి, ఈ ధర్మశాస్త్రానికి, వీటన్నిటితో కాస్త ఇబ్బందులు ఇవన్నీ జరుగుతున్నాయి. నూతన నిబంధన సారాంశం అంతా కూడా మీకు తెలియబోతుంది. మీరు ఎంత చిన్నవాళ్ళు అయినప్పటికీ దేవుని యొక్క రాజ్యంలోని యోహాను కంటే, ఇప్పుడున్న భక్తులందరికంటే మీరు ఎంతో శ్రేష్ఠులుగా అవబోతున్నారని చెప్పారు. యోహాను తక్కువ చేశారా? లేదు. యోహాను ఏదైతే అంతకుముందు ఉన్న భక్తులందరూ కూడా యోహాను ప్రవక్త అండి, ఏమీ తాగలేదు, తినలేదు, అందుకని మీరు దయ్యం అంటున్నారు, దయ్యం పట్టిన వాళ్ళు అన్నారు. ఆ విధంగా అతను ప్రవక్త అని చెప్పి గొప్పగా అతను చెప్తూ ఈ పుట్టిన వాళ్ళలోని స్త్రీకి పుట్టిన వాళ్ళు యోహాను కంటే గొప్పోడు ఎవరు లేరు అని చెప్పి చెప్తా ఆ భక్తులందరికన్నా ఇక ముందు మీరు దేవుని రక్షణ చూస్తారు, దేవుని ప్రేమను చూస్తారు, దేవుని విశ్వాసాన్ని చూస్తారు. అటువంటి గొప్ప ధన్యత యోహాను గారికి ఇంకా భక్తులు ఎవరికి కలగలేదేమో కానీ మీకు కలగబోతుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎలా చెప్తారండి మీరు ఇదంతా అని అంటారా? అక్కడికి ఎందుకు వచ్చేలోపు వారందరితో మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. అక్కడ వీరందరూ ఆమె ఆ స్త్రీని చూసి యేసయ్య కన్నీళ్ళతో పాదాలు తడుపుతా అత్తరు పోసి కడుగుతూ ఉంటుంటే అభ్యంతరపడతా ఆమె గురించి ఆయనకి తెలీదా అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నప్పుడు యేసయ్య ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకరికి 500 రూపాయలు అప్పు ఉన్నదనుకోండి, నేను చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 500 రూపాయలతో అప్పు ఉందనుకోండి, ఇంకొకరికి 50 రూపాయలు అప్పు ఉందనుకోండి, వీళ్ళిద్దరూ ఒకరికే ఇవ్వాలి. అప్పుడు మీ ఇద్దరే అప్పు కూడా తీరిపోయినట్టే, మీరు నాకేమి ఇవ్వక్కర్లేదంటే వాళ్ళిద్దరిలో ఎవరు ధన్యవంతులు అవుతారు, ఎవరు గొప్పవారు అవుతారు అంటే 500 రూపాయలు ఇవ్వాల్సిన వాడు ఇవ్వక్కర్లేదు అనమాట. అంటే ఎక్కువగా ఎవరు ప్రేమించారో అటువంటి విధంగా వారు ఎక్కువగా ప్రేమించారు కాబట్టి వారి పాపాలన్నీ కూడా క్షమింపబడినాయి అని చెప్పి దేవుడు ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈసారి యేసయ్య మిమ్మల్ని చూసేటప్పుడు, దేవుడు మిమ్మల్ని చూసేటప్పుడు ఇదివరకు అయితే పాత నిబంధనలు ఇట్లన్నిటిలోని కొంత కృపాకాలానికి కృపకి కొన్ని అడ్డుబంధలు, నిజమైన ఈ యొక్క నిబంధన రక్తం చెందించబడలేదు, నిజమైన బలి జరగలేదు కాబట్టి కొన్ని అడ్లు అవాస్తవ
ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక మీదట మీరైతే నిజంగా ధన్యులు. ఏ విధంగానంటే మీకు నూతన నిబంధన ఉంది, యేసే రక్తం ఉంది. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా చూస్తాడంటే, మీరు ఎక్కువగా క్షమిస్తే పాపం ఎక్కడ విస్తరించితే అక్కడ కృప అధికంగా విస్తరింపజేసి యేసయ్య మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వెంత నువ్వు బాధపడుతున్నావా, నీ అన్ని పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి నువ్వే ధన్యుడు, నువ్వు గొప్పవాడివి అని చెప్తా ఉంటున్నాడు అనమాట యేసయ్య ఇక్కడ ఆ పాపాలు క్షమించినప్పుడు అనమాట. చూసారా లోక ఏ విధంగా నరేషన్ చూపించి ఒక శాండ్విచ్ రూపంలో పైన రొట్టి కింద రొట్టి మధ్యలో తినే పదార్థాలన్నీ పెట్టి ఏ విధంగా మనకి చక్కని సత్యాన్ని అందిస్తున్నారో ఆ మధ్యలో యోహాను గురించి మనకి చెప్తా ఉన్నారనమాట. యోహాను గారు పంపించింది కోడ్ లాంగ్వేజ్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా అవ్వచ్చు, కానీ యోహాను గారికి ఈ విధంగా తెలిపి యోహాను గారి గురించి మాట్లాడుతూ ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఏ విధంగా మాట్లాడుతున్నాను, ఏ కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను అన్నది అక్కడే రాశారు. జ్ఞానవంతులైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క జ్ఞానం సులువుగా వారికి తెలుస్తుంది. మీరైతే పిల్లల్లాగా ఉన్నారు అని ధర్మశాస్త్రోపదేశకులు కానీ పరిచయాలు కానీ వాళ్ళందరినీ దేవుడు చూసి చెప్తా ఉంటున్నాడు అనమాట. కాబట్టి మనం అధికంగా యేసయ్య తండ్రి ఇప్పుడు యేసయ్యను మనలో చూసి పరిశుద్ధాత్మను చూసి యేసయ్య మనకు ఉత్తరవాదిగా ఉండి మీరు ఎన్ని పాపాలు చేశారు, లేకపోతే మీరు ఎన్ని చేశారు అని చెప్పి సాతాను అంటే అక్కడే ఉత్తరవాదిగా లాయర్గా జడ్జిగా యేసుప్రభు గారు ఉండి ఏం చెప్తారంటే, ఈ పాపానికి కూడా నేను సిలువలో చనిపోయాను ఆల్రెడీ, ఈ పాపానికి కూడా సిలువ వేశారు ఆల్రెడీ. అంతకుముందు అయితే బలు అర్పించాలేమో, ఈ బలులన్నీ అర్పించడానికి మనం వెళ్ళినా కూడా బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అన్నారు. అది అక్కడ ఇంకా మరీ డేంజర్ అవుతుంది. మీరు బలి అర్పిస్తున్నారు, నాకు అవసరం లేదన్న, ఇదంతా కూడా నాదే, ఎన్ని పశువులైనా సరే ఎన్ని బలులైనా నాకు పర్లేదు, కొద్దివేమి లేదు, ఏడాది గొర్రెలను అర్పించాలన్నా పొట్టెలను అర్పించాలి. దావీదు భక్తుడు చెప్తూ ఉంటాడు కదా, లోకమంతా వేసేది కానీ బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటున్నాడు అనమాట. అటువంటి విధంగా ఇక్కడ కొత్త నిబంధనలోకి వస్తే బలులు ఇవన్నీ కాదు, నిజమైన బలి అర్పణ జరిగింది. అంతవరకు యాజకుడు ప్రధాన యాజకుడిగా మిల్కీసెదెకు క్రమం చొప్పున ఆ యాజకులు ఏదైతే నిజమైన బలిని చేయలేకపోయారో ఆ బలిని యాగాన్ని పూర్తి చేసి యేసయ్య మనందరికీ గొప్ప కృపను దయచేశాడు. ఆకాశమంత విస్తారమైన కృపను దయచేశాడు. ఎంతగానో యోహాన్ని, అయ్యో ఇంకో భక్తులు మీకోసం వచ్చారు, భక్తులు మీకోసం చెప్పారు, భక్తులు మీకు చెప్పారు, సెలవిచ్చారు, ఏడవమన్నారు, ప్రలాపించమన్నారు, కానీ మీరు అలా ఉండలేదు. మేము పిల్లలు ఊదారు, మీరు అయినా సరే పిల్లకాయల్లాగా ఉన్నారు, ఏం చెప్పినా కూడా మీరు ప్రలాపించలేదు, మారు మనసు పొందలేదు. యోహాను గారు మీ దగ్గరకు వచ్చారు. ఇటువంటి విధంగా దేవుడు ఒక మంచి రియల్ స్ట్రాంగ్ ఫౌండేషన్, ఒక గొప్ప జ్ఞానవంతంగా అందరికి అర్థమయ్యేలాగా బోధిస్తూ ఉంటున్నారనమాట. యోహాన్ని ఎంతగానో హెచ్చించారు. అయితే అక్కడ మనకి కృప అధికమైపోయిందని చూపించడానికి యోహాను కన్నా మీరందరూ గొప్ప వాళ్ళని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అవునండి, మనం ఎంతో గొప్ప వాళ్ళం ఇంతకు ముందు భక్తులందరికన్నా. ఎందుకనంటే వాళ్ళకన్నా ఎక్కువైపోయినా అని నేను అనట్లేదు, కానీ వారికి మనంతా నిజమైన ఈ కృప, నిజమైన యేసయ్య బలియాగము, పరిశుద్ధాత్మ మనలో ఉండడం, ఇవన్నీ ఉంటే వారు ఇంకెంత బాగా చేస్తారో తెలియదండి. అంత గొప్ప భక్తులండి. వారి గొప్పతనాన్ని మనం వర్ణించలేం, భక్తులందరూ యోహాను గారితో సహా. అయితే మనం ఎందుకు గొప్పవారం అవుతున్నాము దేవుని రాజ్యంలో అంటే, దేవుని రాజ్యంలో అన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాయి, మీ చేతుల దగ్గరకు వచ్చేస్తున్నాయి. మీరు శ్రమ పడకుండానే, మీరు డబ్బులు ఇచ్చుకొని బలి అర్పించకుండానే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మీలో ఉన్నాడు, యేసయ్య బలి అర్పించారు, మీరు నిజంగా దేవుని రాజ్యంలో చాలా గొప్ప వాళ్ళు అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, యోహాన్ని నిజంగా దేవుడు తక్కువ అంచనా వేసాడా? దేవుడు యోహాన్ పరిస్థితిని ఎక్కడ తక్కువ అంచనా వేయలేదు. జ్ఞానంతో మాట్లాడుతుందని కింద చెప్పిన విధంగా అక్కడ ప్రవక్త గురించి మాట్లాడాడు యేసయ్య. ముందు అక్కడ ఈ విశ్వాసం గురించి మాట్లాడాడు. మీకు విశ్వాసం లేకుండా బాప్తిసం తీసుకోలేదని చెప్పారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని చెప్తూ
పైన విశ్వాసం గురించి చెప్పారు, ఇశ్రాయేలీయుల గురించి. మీరందరూ ఇశ్రాయేలీయులే, మీరందరూ ధర్మశాస్త్రోపదేశకులే, పరిసయ్యులే, కానీ మీరందరూ కూడా పిల్లకాయల్లాగా ఉన్నారు. ఇంకా వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు ఎంత గొప్పతనం, ఎంత గొప్ప విశ్వాసం చూడలేదని పైన చెప్పి, ఆ తర్వాత యోహాను శిష్యులు వీళ్ళందరి గురించి చెప్తూ, ఆ తర్వాత యోహాను గురించి చెప్పి, ఆ తర్వాత ఆ స్త్రీ యేసయ్య పాదాలను కడగడం అంటే పస్కా పండక్కి కరెక్ట్గా 6 రోజుల ముందుగా కాళ్ళుని గొర్రెపిల్ల బలి అర్పించే గొర్రెపిల్ల ఏదైతే ఉందో ఆ గొర్రెపిల్లకి నూనె అత్తరు పోసి అభిషేకిస్తారు, తైలంతో అభిషేకించడం, ఆ కాళ్ళుని తడపడం. ఆ తర్వాత 2 రోజుల ముందుగా పస్కా బలికి ఆ గొర్రె పిల్లను, వధించబడిన గొర్రె పిల్లకి మీద తల మీద అత్తరు పోసి కడుగుతారు. అది తర్వాత వచనాల్లో మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత పస్కా బలి అవుతుంది. అలాగా యేసయ్య కరెక్ట్గా పస్కా బలికి కరెక్ట్గా 2 రోజుల ముందుగా అతని అభిషేకం, 6 రోజుల ముందుగా ఈమె చేస్తున్న కాళ్ళ మీద ఈ విధంగా అభిషేకించడం జరుగుతుంది. గొప్ప నిజమైన గొర్రె పిల్లగా అప్పుడు ఏడాదికి ఒకసారి జరిగే అర్పణ ఏదైతే ఉన్నదో అటువంటి నిజమైన అర్పణకి డే ఆఫ్ అటోన్మెంట్ అంటారనమాట. అటువంటి నిజమైన డే ఆఫ్ అటోన్మెంట్ సెలువులో ఆయన యాగానికి నిజంగా 6 రోజులు పస్కా బలి గొర్రెపిల్లలాగా 6 రోజుల ముందు, 2 రోజుల ముందు అన్నీ కూడా ప్రవచనాత్మకంగా జరుగుతూ ఆయన వివరిస్తూ, తెలియపరుస్తూ, జ్ఞానం బోధిస్తూ, అద్భుతాలు చేస్తూ వాటిలన్నిటిని ఒక క్రమంలో అమర్చి ఒక బిర్యానీ లాగా, ఒక శాండ్విచ్ లాగా చేసి దేవుడు మీకు తెలియపరుస్తున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డ, నువ్వెంతో గొప్ప ధన్యురాలివి, నువ్వెంతో గొప్ప ధన్యుడు, నువ్వెంతో గొప్ప భాగ్యవంతుడు. మనందరం కూడా ఎంతో గొప్ప భాగ్యవంతులు. ఎందుకంటే పాపం ఎంత విస్తరించినప్పటికీ కృప దేవుడు అంతగా విస్తరింపజేస్తున్నాడు. మనందరికీ, భక్తులందరికీ అవకాశం లేనిది అయినా వారి గొప్ప భక్తులు అయినా వారికి అవకాశం లేనిది మనకెంతో గొప్ప అవకాశం. యేసయ్య చనిపోయి తిరిగి లేచింది మనకు తెలుసు, మనం చదువుతున్నాం, ఆయన జీవిత చరిత్ర ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఉండడం, ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలో మనం ఎంతో శక్తివంతులుగా చేశాడు దేవుడు, బలవంతుడిగా చేశాడు. పిరికితనం కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదు దేవుడు. కాబట్టి ఎక్కువగా ఎవరైతే ప్రేమించారో ఆమె యొక్క పాపాలు క్షమించబడినాయి అని చెప్పారు. కాబట్టి దేవుణ్ణి నిజంగా ప్రేమించలేకపోతున్నాం మేము, అవిశ్వాసంగా ఉన్నామేమో. ఇంకా అయ్యో చనిపోయిన వాళ్ళు తిరిగి లేచిపోతున్నారు అని అంటే దేవుడు అప్పుడు చేశాడు, ఇంకా ఇప్పుడు చేయడం అని అనుకుంటున్నామేమో. ఆ కాలంలో కన్నా ఈ కాలంలో చనిపోయి తిరిగి లేపిన యేసయ్యలో ఉన్న ఆత్మే నేరుగా మీలో ఉన్నది. రోమా 8వ అధ్యాయంలో చనిపోయిన యేసయ్యను లేపిన ఆత్మ అంటే ఎంత గొప్ప ఆత్మ, అదే ఆత్మ మనలో నివసిస్తుందని చెప్తే, చనిపోయిన మనం కూడా తిరిగి లేపబడ్డం అన్నది కానీ, లేకపోతే అంత గొప్ప ఆత్మ యేసయ్యలో ఉన్న అంత గొప్ప ఆత్మ మనందరికి కూడా ఎంతగానో మనం అధికంగా పాపం చేసాం కాబట్టి అధికంగా ప్రేమించి దేవుడు ఇంత గొప్ప పరిశుద్ధాత్మను మనలో ఇచ్చారంటే మనందరం ధన్యులం కదండి. భక్తులందరూ గొప్ప మహాభక్తులు. వారందరికన్నా పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో మనకి అన్నీ అవైలబిలిటీ ఉండి దేవుని యొక్క పరిశుద్ధాత్మనిచ్చి యేసయ్యలో ఉండే ఆత్మ, అద్భుతాలు చేసే ఆత్మ, ప్రవక్త కలిగిన ఆత్మ, పాపాలు యేసయ్య క్షమించి మనల్ని ఆత్మను మనకిచ్చి, చనిపోయి తిరిగి లేచి ఆత్మను మనకిచ్చి ఆ అద్భుతాలన్నీ నాకన్నా గొప్ప అద్భుతాలు చేస్తాం. ఇంతకన్నా దేవుని రాజ్యంలో మనకి ఏం కావాలి దేవుని బిడ్డ? ఒక నువ్వు బాధపడుతున్నావా, భయపడుతున్నావా? ఈ గొప్ప వాక్యం నీ గురించి యేసయ్య చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు ఎంత గొప్ప విశ్వాసం లేదని చెప్పినట్టుగా నీ గొప్ప విశ్వాసం, చనిపోయినా కూడా తిరిగి లేస్తాడు అని చెప్పి లాజరు గురించి చెప్పినటువంటి అమ్మ, ఇప్పుడైనా నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని యొక్క గొప్ప కార్యం చూస్తావని చెప్పారు. అటువంటి విశ్వాసం మనకు కావాలి. అతను అధికారి అయినప్పటికీ, నువ్వు డబ్బున్నవాడు అయినప్పటికీ, లేనివాడు అయినప్పటికీ తగ్గించుకొని, మీరు నా దగ్గరికి రావడానికి నేను పాత్రుడిని కాదు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకొని మాట మాత్రం సెలవు.
అయ్యో ఇదిగో ఆకాశం నుండి ఆయన చేయట్టి ముట్టక్కర్లేదు, ఆయన మీ ఇంటికి రాక్కర్లేదు, ఆయన వాక్యం చెప్తుంది కదా, వాక్కు పంపించి, ఆయన వాక్యం పంపించి వారిని స్వస్థపరచను అని చెప్పినట్టుగా ప్రభా, గాడ్ విల్ సెండ్ ఫోర్త్ హిస్ వర్డ్ అండ్ హీల్ యూ. ఆయన వాక్యమును పంపించి మిమ్మల్ని మీ మాట చాలు ప్రభా. దేవుని సేవకుడి నుండి వచ్చిన మాట చాలు ప్రభా. అయ్యా ఇంకో నాయన చూసి నమ్మిన వాళ్ళకన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు ప్రభా. మేము ఖచ్చితంగా నమ్ముతాను ప్రభా. నాయన వాక్కు నమ్మేస్తాను ప్రభా. నాయన ఎవరో రాక్కర్లేదు, నేను పాత్రుని కూడా కాదు, తగ్గించుకుంటున్నావా ఆ యొక్క అధికారి వల్లే నువ్వు ఆ తర్వాత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి వాక్యం ద్వారా సంభాషణ జరుగుతుందా? దేవుడు వాక్యం చెప్తుంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతుందా? నీకు ఏం కావాలి, ఏం అడిగావు, దేని గురించి చెప్తున్నాడు, ఆ కోడ్ లాంగ్వేజ్ వాక్యము అన్నది మీకు అర్థమవుతుందా? అదేవిధంగా దేవుడు మిమ్మల్ని ఎంతగానో యోహాను కంటే గొప్పగా ప్రేమించిన దేవుడు, అందరికీ పరిశుద్ధాత్మనిచ్చిన దేవుడు, దేవుని రాజ్యంలో గొప్పవారిగా చేసిన దేవుడు మనతో ఉన్నాడు. నేను ఎంతకన్నా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఆయన గొప్పతనాన్ని గురించి ఆలోచిస్తుంటే అంత కృప, అంత ప్రేమ, అంత పాపం చేశాం కాబట్టి మనం ధన్యులుగా, ఎంత పాపం చేసామో అంత ధన్యులుగా చేస్తాం. యోహాన్ని పాపం చేయలేదంటే ఆయన్ని ఎంతగానో పొగిడారు. స్త్రీల కన్నవాళ్ళు అంత గొప్పవారు ఎవరు లేరని. ఆయన దయ్యం పట్టినోడు అన్నారు, తాగలేదని చెప్పి స్వయాన్ని వేసే సాక్షి చెప్తున్నారు. నువ్వు పాపం తక్కువ చేసినా, చిన్న చేసినా, పెద్ద చేసినా యోహాను వల్లే ఉన్నావేమో. దేవుడు నీకు సాక్ష్యం చెప్తున్నావు. ఒకవేళ నువ్వు ఘోర పాపం చేస్తున్నావేమో, అధికంగా క్షమించబడుతున్నావు. పరిశుద్ధాత్మని దేవుడు నీకు ఇచ్చాడు. యోహాన్ని పైకి లేపిన దేవుడు మనల్ని పైకి లేపుతాడు, దీవిస్తాడు, ఆదరిస్తాడు. ఎటువంటి పొజిషన్లో ఉన్నప్పటికీ చనిపోయినా కూడా లేపి భేద విధవరాలకు అప్పచెప్పాడు దేవుడు. అటువంటి హంబుల్, అటువంటి అధికారిగా ఉన్నప్పటికీ, ధనం ఉన్నప్పుడు కానీ తగ్గించుకొని ఉండాలి, విశ్వాసం ఉంచాలి. వాక్యాన్ని బోధిస్తున్నామేమో కానీ వాక్యాన్ని పాటించలేకపోతున్నామేమో. కొంతమంది వాక్యాలు బోధిస్తూ ఏవో చెప్తారు కానీ పాటించడం కష్టమవుతూ ఉంటుంది. మనందరూ పాపులు వెళ్ళి మనుషులు. అయితే దేవుని కృప అధికంగా విస్తరించింది, ఆకాశం అంతా విస్తరించింది. ఈ ఒక్క వాక్యం బట్టి దేవుడు నాకు తెలియపరిచింది. ఇదంతా కూడా బహు తక్కువ సమయంలో దేవుని ప్రార్థన చేసుకొని అడిగినప్పుడు ఏమీ ఇంటర్నెట్ కానీ ఏమీ తెలవకుండా దేవుడు నాకు ఇచ్చింది. గొప్ప వెలుగు, రెవల్యూషన్ ఇచ్చిన దేవునికి మహిమపరుస్తూ వినిన వాక్యం విన్న మీ అందరూ మీరు ధన్యులు. అందుకే మనందరం మరియమ్మ ధన్యురాలు అనుకుంటూ ఉంటాం. ఒకసారి వేసి ఏం చెప్తాడంటే, అయ్యా ఇదిగో మీ తల్లి వచ్చారు, లేకపోతే మీ అన్నెళ్ళు తమ్ముళ్ళు వచ్చారంటే, ఎవరు నా వారు ఎవరు? వాక్యం విని గైకొని వారు మరి ధన్యులు అని చెప్పారు. వాక్యం విని మనం గైకుంటే మరియమ్మ కన్నా ధన్యులు అయిపోతాం, అందరికన్నా ధన్యులు అయిపోతాం. ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చారండి, ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చారండి దేవుని రాజ్యంలో. We really have to celebrate, enjoy this moment and thank God for Jesus Christ. And thank you for listening to me, for great revelation of God that has given to me. Thank God for it and thank you for listening to me. Praise the Lord. So మిమ్మల్ని ఇంకను ఆత్మీయంగా బలపరచాలని కోరుకుంటే తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి. నెంబరు అనేక వీడియోలో ఉంటుంది, తప్పకుండా కాల్ చేసి మీ కొరకు ప్రార్థన చేయగలము. మీ స్నేహితులకి ఎవరికన్నా ఇటువంటి సందేహాలు ఉన్న వారికి ఎవరికన్నా ఈ వర్తమానం వారికి పంపిస్తే మంచిదని అంటే దయచేసి తప్పకుండా పంపించండి. ముందుగా మీ అందరికీ పంపిస్తున్నందుకు, వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ సో మచ్. దేవుని రాజ్యంలో మనందరం గొప్ప వాళ్ళం. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.